చిలిపి పిచాచాలు. చోడేపల్లి అనే గ్రామంలో రామేశం, సోమేశం అనే వాళ్ళ గుడిసెలు పక్క పక్కనే ఉండేవి. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఆ రెండు గుడిసెల మధ్య ఒక నేరేడు చెట్టు ఉండేది. వాళ్ళు ఆ చెట్టు మొదట్లో చిన్న అరుగు కట్టుకున్నారు. వీలు దొరికినప్పుడల్లా నేరేడు చెట్టు నీడలో ఆ అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఒకనాడు ఆ ఇద్దరు తీరుబాటుగా ఆ అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో రామేశం, సోమేశం ఏదో ఒకనాడు మనం బోలెడు డబ్బు సంపాదించి మేడలు కట్టుకున్న మధ్యలో ప్రహారీ లేకుండా ఈ చెట్టుని ఇలాగే ఉంచి ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. అలాగే, దానికేముంది రామేశం, కానీ నాదొక సలహా కాదనకు. ఈ మట్టి అరుగు మీద పాలరాళ్ళు పరిపిద్దాం. పెద్ద కొచ్చేం కాదు, 5,000లో పని జరిగిపోతుంది అన్నాడు సోమేశం. ఇందుకు రామేశం ఏదో అనబోతుండగా బయట తాడు మీద ఆరవేసిన బట్టలు తీసుకుపోవడానికి వచ్చిన రామేశం భార్య అద్దం పగిలిపోయింది, పట్నం వెళ్ళి కొత్తది తెమ్మని 10 రోజులుగా చెబుతున్నాను. ఇలా ఊసుపోని కబుర్లతో కాలం గడపకపోతే అలా పట్నం వెళ్ళి రాకూడదు అన్నది. మావి ఊసుపోని కబుర్లా? ఏ క్షణాన సిరి వచ్చి గుడిసె తలుపు తడుతుందో తెలియదు. సమయానికి మేము గుడిసెలో ఉంటామా లేదా అని గొడవ పడుతున్నాం అన్నాడు రామేశం చిన్నగా నవ్వుతూ. అదే సమయంలో ఇల్లు వచ్చి తొక్కు బయట పారబోయడానికి వచ్చిన సోమేశం భార్య, ఎలుకల బోను తెచ్చి పెట్టమని ఎన్నాళ్ళగానో చెబుతున్నాను, నువ్వు పట్టించుకుంటే కదా అంటూ చేత ఉన్న చేటను విసిరి నేలకు కొట్టింది. భార్యలు అక్కడి నుంచి పోగానే ఇక ఈ పోరు భరించలేమనుకుంటూ పట్నం బయలుదేరారు స్నేహితులిద్దరూ. పట్నం చేరాలంటే దారిలో ఉన్న ఒక చిట్టడవి దాటాలి. చీకట పడే లోపల తిరిగి ఇళ్లకు చేరాలనుకుంటూ వేగంగా నడక సాగించారు. అయితే వాళ్ళు చిట్టడవి మధ్యకు చేరేసరికి హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం ప్రారంభమైంది. చేసేది లేక రామేశం, సోమేశం ఒక పెద్ద చింత చెట్టు కింద తలదాచుకున్నారు. అంతలో వర్షంతో పాటు దూరంగా పిడుగుపడిన శబ్దమైంది. రామేశం భయంతో గజగజ వణికిపోతూ, దిక్కుమాలిన అద్దాలు, ఎలుకల బోనులు, మనం ఈ అడవిలో నుంచి ప్రాణాలతో బయటపడగలమంటావా సోమేశం అన్నాడు. భయపడకు, వర్షం కాస్త తగ్గుముఖం పడితే అర్ధరాత్రికైనా ఇళ్లకు చేరుకోగలం. ఇది పేరుకు అడవే గాని ఇందులో పులులు, సింహాలు లేవు కదా అన్నాడు సోమేశం. ఆ తర్వాత అర్ధరాత్రి ప్రాంతాన వాన పూర్తిగా వెలిసిపోయింది. బతుకు జీవుడా అనుకుంటూ ఇద్దరు ఇంటి దారి పట్టి కొంత దూరం నడవగానే ఒకచోట మర్రి ఓడలు పట్టుకొని ఉయ్యాలూగుతూ కోలాహలంగా నవ్వుతున్న 2 ఆడపిచాచాలు వాళ్ళ కళ్ళబడ్డాయి. రామేశం, సోమేశం పిచాచాలు తమను చూడకముందే వెనుదిరిగి పారిపోదామనుకున్నంతలో అవి వాళ్లను చూడనే చూశాయి. వాటిలో ఒకటి పొట్టి పిచాచం, రెండోది పొడవ పిచాచం. పొట్టి పిచాచం గట్టిగా చప్పట్లు చరిచి, మీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు, దగ్గరికి రండి అన్నది. ఇద్దరు బిక్కుబిక్కుమంటూ వచ్చి పిచాచాల ముందు నిలబడ్డారు. అప్పుడు పొడవ పిచాచం ఆశ్చర్యపోకండి, మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయా అని అడిగింది. ఇదేం ప్రశ్న అని అప్పటికి కాస్త సిమితపడి ధైర్యం కూడగట్టుకున్న రామేశం, పెళ్ళిళ్ళు అయ్యాయి కనుకనే ఈ ఇక్కట్లు, పెళ్ళాల మాట కాదనే ధైర్యం లేక పట్నం బయలుదేరాం అంటూ ఆ చిట్టడవిలో ఎలా చిక్కుకుపోవడం జరిగిందో వాడు పిచాచాలకు చెప్పాడు. అంతా విని పొట్టి పిచాచం పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, ఇంతకు మీకు పెళ్ళాలంటే భయమా, ప్రేమ అని అడిగింది. భయము, ప్రేమ రెండూను అన్నాడు రామేశం, సోమేశం. మేము మీలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళగానే మేం చెప్పినట్లు చెయ్యాలి అన్నవి పిచాచాలు. అలా చేస్తే మాకేం లాభం అన్నాడు రామేశం. పిచాచాలు రెండు తమలో తాము కూడబలుక్కొని, మేము చెప్పినట్లు చేసి అందుకు మీ భార్యల ప్రవర్తన ఎలా ఉందో రేపు రాత్రి ఇక్కడికి వచ్చి చెబితే ఇద్దరికి చెరో బంగారు కాసు ఇస్తాం అన్నవి. బంగారు కాసు మాట వింటూనే రామేశం, సోమేశం ఆనందపడి, సరే ఏం చెయ్యాలో చెప్పండి అన్నారు. పిచాచాలు వాళ్లకు ఏం చెయ్యాలో చెప్పి, ఇంతకు మించి మరొక మాట కూడా మాట్లాడకూడదు, వెళ్ళండి, రేపు రాత్రి ఇదే వేళకు రండి అన్నవి. రామేశం, సోమేశం పిచాచాలు చెప్పింది మననం చేసుకుంటూ అర్ధరాత్రి దాటాక ఇళ్లకు చేరుకున్నారు. తలుపు తీస్తూనే రామేశం భార్య, చేతులూపుకుంటూ వచ్చావు, అద్దమేది అన్నది. రామేశం జవాబేమీ చెప్పకుండా ఆమెను విరుసుగా పక్కకు తోసి వెళ్ళిపోయాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఆమె తలుపులను డబీమని మూసింది. ఇక సోమేశం పెళ్ళం తలుపు తెరిచి భర్త చేతిలో ఏమీ లేకపోవడం గమనించి, ఎలుకల బోనెక్కడా అన్నది. దానికి జవాబుగా సోమేశం పెళ్ళం భుజం పట్టుకొని గట్టిగా కుదిపి లోపలికి వెళ్ళిపోయాడు. జరిగిన దానికి నిర్ఘాంతపోయిన సోమేశం పెళ్ళం, నిన్నేదో పిచాచి పట్టుకున్నది,
అంటూ అరిచింది. మర్నాటి రాత్రి చిట్టడివి చేరిన రామేశం సోమేశాలు తాము చేసిన దానికి భార్యలేమన్నది పిశాచాలకు చెప్పారు. ఆ మాటలు విన్న పిశాచాలు రెండు పొట్ట చెక్కలయ్యేలా చాలాసేపు నవ్వుకొని మర్రి చెట్టు త్వరలో నుంచి 2 బంగారు కాసులు తీసి ఇద్దరికీ చెరొకటి ఇచ్చాయి. అవి తీసుకొని ఆనందంగా వెళ్ళబోతున్న వాళ్ళిద్దరినీ ఆగండి అంటూ పిశాచాలు ఆపి, మా ఇద్దరికీ కాస్త సిలిపితనం ఎక్కువ, ఏమీ అనుకోకండి. అయినా మీ ఇద్దరికీ ఇంకా మరికొన్ని బంగారు కాసులు సంపాదించాలన్న కోరిక లేదా అని అడిగాయి చిలిపి పిశాచాలు నవ్వుతూ. కోరిక లేకపోవడం ఏమిటి? నాకు రేపు ఈ వేళకు లక్షాధికారి కావాలనున్నది అన్నాడు రామేశం. అంతకాలం నేను ఆగలేను. సూర్యోదయానికల్లా కోట్లకు పడగెత్తాలని ఉన్నది నాకు అన్నాడు సోమేశం జోబులో ఉన్న బంగారు కాసులను తడుముకుంటూ. ఈ మాటలకు పిశాచాలు రెండు ఒకదాని తల ఒకటి పట్టుకొని కాసేపు నవ్వి, కోరికలుండడం తప్పేమీ కాదు, అట్లని ఈ అడవిలో ఉన్న గంధపు చెక్క ఎర్రచందనం దొంగలించబోయి జైలు పాలు కాకండి. రేపు మరొక బంగారు కాసు కావాలంటే మేం చెప్పినట్లు చేసి మీ భార్యల ప్రవర్తన ఎలా ఉన్నది చెప్పాలి అంటూ వాళ్ళు చేయవలసిందేమిటో చెప్పాయి. ఆ రాత్రి ఇళ్లకు తిరిగి వస్తూనే రామేశం సోమేశం భార్యల మీద గట్టిగా విసుక్కుంటూ, మీవి శనిముఖాలు, అందువల్లే లక్షలు సంపాదించే శక్తి ఉండి రోజుకు 4 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాం. మీకు సిగ్గెగ్గులు ఉంటే పుట్టిళ్లకు పొండి అన్నారు. ఈ తిట్లకు రామేశం సోమేశం భార్యలు పెదవి విప్పలేదు. అలా మౌనంగా ఉండిపోయారు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ పిశాచాలకు జరిగింది చెప్పి ఆశ్చర్యం, మా పెళ్ళాలను పుట్టింటికి వెళ్ళమని తిట్టినా ఏమాత్రం చలించలేదు, బాధపడలేదు అన్నారు. ఎంతగానో నవ్వుకొని సంతోషించాలనుకున్న పిశాచాలకు వాళ్ళు చెప్పింది చాలా నిరుత్సాహం కలిగించింది. అవి రెండు ఏకకంఠంగా, ఛీ, ఏం పెళ్ళాలు మీ పెళ్ళాలు, మా భర్తలు అలా తిట్టగానే మేము పెరట్లో ఉన్న నూతిలోకి దూకి చచ్చి ఇలా పిశాచాలం అయ్యాం. మీ పెళ్ళాలు మరీ మొండిగటాల్లా ఉన్నారు అన్నవి. మొండిగటాలమే కాదు, మీలాంటి బుద్ధి లేని వాళ్ళం కూడా కాదు అన్న మాటలకు చిలిపి పిశాచాలతో పాటు రామేశం సోమేశములు కూడా ఉలిక్కిపడ్డారు. భర్తల ప్రవర్తనలో వచ్చిన మార్పుకు కారణం తెలుసుకోవడానికి కూడబలుక్కొని చీకట్లో వాళ్ళను వెంబడించి వచ్చిన రామేశం సోమేశం భార్యలకు దీనికంతకు కారణం ఈ 2 చిలిపి పిశాచాలని తెలిసిపోయింది. వాళ్ళు వెంట తెచ్చుకున్న వేప మండలాలతో పిశాచాలను ఎడాపెడా బాధడం మొదలుపెట్టారు. పిశాచాలు కీచుకీచుమంటూ మర్రి ఓడల మీద నుంచి దాపులనున్న చెట్టు కొమ్మల మీదకు దూకి అక్కడి నుంచి గాలిలోకి ఎగిరి కనబడకుండా పారిపోయాయి. ఈ జరుగుతుందంతా విస్తురపోయి చూస్తున్న రామేశం సోమేశాలతో వాళ్ళు చేసిన నిర్వాకం చాలు, ఇక ఇళ్ళక పదండి అంటూ గుడ్లురుముతూ చూశారు. తమకు పిశాచాలతో పాటు వేపమండల దెబ్బలు తప్పవనుకుంటున్న రామేశం సోమేశాలు కాస్త సిమితపడి భార్యలతో, కొంచెం ఆగండి, చెట్టు త్వరలో పిశాచాలు దాచిన బంగారు కాసులు ఉన్నట్టున్నవి అంటూ త్వరలో వెతగ్గా చాలా బంగారు కాసులు దొరికాయి. వాళ్ళు ఇళ్ళకి తిరిగి వచ్చి ఆ కాసులని చెరిసకం పంచుకొని పూరి గుడిసెలు పీకి అక్కడ చిన్న డాబా ఇల్లు కట్టుకున్నారు. తర్వాత పేదరికం అనుభవించే రోజుల్లో నేరేడు చెట్టు మొదల్లో పాలరాళ్ళ అరిగంటూ చెప్పుకున్న ఊసిపోని కబుర్లను నిజం చేస్తూ అక్కడ పాలరాయి అరుగు కట్టించుకొని రామేశం సోమేశం ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు. యోగి సలహా: గోపయ్య అనే యువకుడికి జమీందారి గారి దివాణంలో చిన్న ఉద్యోగం దొరికింది. దానితో వాడికి పెళ్లి సంబంధాలు రావడం, కమల అనే కాస్త కలవారి ఇంటి పిల్లను పెళ్లాడడం జరిగిపోయింది. కమల కాపరానికి వస్తూనే ఆస్తిపరులైన పొరుగిళ్ళ ఆడవాళ్ళను చూసి వాళ్ళలాగే తనకు నగలు ఖరీదైన చీరలు కావాలంటూ గోపయ్య మీద పోరు ప్రారంభించింది. ఇంట్లోని పోరుతో విసిగిపోతున్న గోపయ్య దివాణం పనుల్లో శ్రద్ధ చూపకపోవడంతో అతన్ని పనిలో నుంచి తీసేశారు. దానితో వాడికి జీవితం మీదే రోత పుట్టింది. ఈ స్థితిలో వాడున్న గ్రామానికి సచ్చిదానందుడనే యోగి వచ్చాడు. గోపయ్య ఒక సాయంకాలం వేళ యోగిని ధర్మించి, స్వామి, నా భార్య పరమ గయ్యాలి, ఈ జీవితంతో విసిగిపోయాను. తమరు యోగి సిద్ధులని విన్నాను, నాకు వేరే జీవితం ప్రసాదించండి, నన్ను మనిషిగా మాత్రం మళ్ళీ పుట్టించకండి అన్నాడు. అందుకు యోగి చిన్నగా నవ్వి, ఇంతకు నీ జీవిత శేషం ఎలా గడపదలుచుకున్నావు నాయనా అని అడిగాడు. గోపయ్య సమాధానం చెప్పబోతుండగా గాలి తాకిడికి యోగి వాడు కూర్చున్న చోటున ఉన్న పొగడ చెట్టు కొన్ని పువ్వుల్ని వాళ్ళిద్దరి మీద రాల్చింది. గోపయ్య సువాసనలు వెదజల్లుతున్న పూలకేసి చూసి తనకు పువ్వుగా పుట్టాలని ఉందన్నాడు. యోగి వాణ్ణి కళ్ళు మూసుకోమని వాడి నుదుటి మీద వేళ్లతో రాశాడు. గోపయ్య పువ్వుగా పుట్టాడు.
వాడికి క్షణం పాటు ప్రాణానికి ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపించింది. కానీ అంతలోనే వాడికి భయం పుట్టుకొచ్చింది. తాను ఉన్న చెట్టుకు నీరు అందకపోతే ఏ ఆడపిల్లో వచ్చి తనను కోసి గొంతుకు దారం బిగించి మాలగా మార్చి మర్నాడు వాడిపోగానే చీపురితో వీధిలోకి తుడిచేస్తే వాడు వణికిపోతూ కెవ్వుమని అరిచి కళ్ళు తెరిచే సమయంలో పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీద ఉన్న పావురం ఒకటి రెక్కలను టపటపలాడించడం వినిపించింది. వాడు వెంటనే యోగితో, స్వామి, నన్ను పువ్వుగా పుట్టించవద్దు, పక్షి జన్మ ప్రసాదించండి అన్నాడు. తదాస్తు అన్నాడు యోగి. మరుక్షణం గోపయ్య పావురంగా మారి దూరంగా ఎగిరిపోయి ఒక చెట్టు కొమ్మ మీద వాలాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన బోయివాడొకడు వాడి మీద బాణం వదిలాడు. బాణం గురితప్పి పక్క కొమ్మకు తగిలింది. గోపయ్య ఈసారి మరింత పెద్దగా అరిచి యోగితో, స్వామి, ఈ పక్షి జన్మ నాకొద్దు, ఇది ప్రమాదాల పుట్ట. ఏ మేకగానో గొర్రెగానో పుట్టించండి, హాయిగా పచ్చిక మేస్తూ ఆనందంగా జీవితం గడిపేస్తాను అన్నాడు. యోగి ముదువుగా గోపయ్య భుజం మీద తట్టి, నాయనా, మేక లేక గొర్రె రూపంలో ఉన్న నిన్ను కటికి వాళ్ళు సుఖంగా బతకనిస్తారా అన్నాడు. అది వింటూనే గోపయ్య యోగి కాళ్ళ మీద పడి, స్వామి, నన్నుగానే ఉండనివ్వండి అన్నాడు. యోగి తృప్తిగా తలాడించి, నాయనా, నేను నిన్ను పువ్వుగాను మార్చలేదు, పావురంగాను మార్చలేదు. అలా మార్చే శక్తి నాకు లేదు. అయితే ఆయా జన్మల అనుభూతి మాత్రం ఒక క్షణం కాలం నీకు కలిగేలా చేశాను. ఇక నుంచైనా జీవితం గురించి వాస్తవ దృష్టి అలవర్చుకో. పట్టుదలతో సమాధాన ఉపాయాలను ఉపయోగిస్తే నీ భార్య గయ్యాలితనాన్ని సరిదిద్దవచ్చు. అలాగే ఎక్కడైనా ఉద్యోగం కూడా నిజాయితీగా తగినంత శ్రద్ధతో చేస్తే ఎంతకాలమైనా నిలుపుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. గోపయ్య యోగికి సాష్టాంగ నమస్కారం చేసి తృప్తి చెందిన మనసుతో ఇంటిదారి పట్టాడు.